ఒక్క క్షణం, ఒక్క ఆలోచన, ఒక్క అడుగు మన జీవితాన్నే మార్చేస్తుంది. అలాంటి జీవితం నడి రోడ్డు మీద అంతమైపోతే చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి దారుణానికి అవకాశం ఇవ్వకుండా దయచేసి మనం అందరం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా, ర్యాష్ డ్రైవింగ్ వెళ్లకుండా, వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడకుండా, వాహన పరిమితం కంటే ఎక్కువ ప్రయాణించకుండా, హెల్మెట్ ధరించి మన ప్రాణాలను మనం కాపాడుకుందాం. మన జీవితాలను అద్భుతంగా మార్చుకుందాం. అంతా నీ వల్లనే. అప్పుడే వాళ్ళ డాడీకి అప్పగించింటే మంచి వాళ్ళం అయ్యే వాళ్ళం కదా. సర్లేరా వదిలే ఇంకా. ఓయ్, ఎవరు నువ్వు? ఎవర్రా మీరు? నువ్వెవరు? ఈ షాప్ ఓనర్ రా నేను. ఇక్కడ ఇంత పెద్ద కథ జరుగుతుంటే నువ్వు లోపల నిద్రపోతున్నావా? ఏపా చెప్పా. ఎవర్రా మీరు? మా షాప్కి ఎందుకు వచ్చిండ్రా? ఎందుకు వెళ్ళిపోతుండ్రు? ఏ రారా పోదాం. ఏతి ఏ రారా. ఏపా చూడకరా వస్తున్నా. చెప్పురా. రేయ్ లేలేదా ఇంకా? ఇప్పుడే లేచా. సరే మరి రెడీ అవ్వు, వస్తున్నా. టీ దానికి వెళ్దాం. సరే. బాబాయ్ రండి. బాబాయ్ టీ లేదు, కాఫీ ఒకటే ఉంది. మేము ఇద్దరం ఉన్నాం బాబాయ్. నిన్న రాత్రి భలే ఫన్నీగా ఉన్నదిరా. అయినా వాళ్ళ నాన్న భలే తెలివైనర్రా. పాపను మన దగ్గర నుంచి భలే టెక్నిక్గా తీసుకెళ్ళాడు. అవునరా. ఇంకేంటి మరి, ఈరోజు డ్యూటీకి వెళ్ళాలనా? వెళ్ళాలిరా. సరే వెళ్దాం పద, నాకు కూడా కొంచెం పని ఉంది. సరే పద. ఇంకెందుకురా, బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళండి. ఇదిగో తాళం.
బండి మీద పడి రొమాన్స్ చేస్తున్నారులే. తీసుకునే ప్రతి ఊపిరి సూపర్ హీరోస్ రియల్ ప్రీతిబాయి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. పాఠశాల 2వ ఫ్లోర్లోని ఓ గదిలో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఎవరో హత్య చేసి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రీతిబాయిని అత్యాచారం చేసిన తర్వాత హత్య చేశారని 5 మ్యాన్ కమిటీ నిర్ధారణకు వచ్చింది. నిందితులను శిక్షించి తమకు న్యాయం చేయాలని ప్రీతిబాయి తల్లిదండ్రులు కోరుతున్నారు. హలో. రేయ్ ఇంకా లేలేదా? డైలీ నువ్వే కాల్ చేసేవానివి, ఏమైంది ఈరోజు? లేదురా, అందుకే ఫోన్ చేయలేదు. సరే త్వరగా రా, టీ తాగుదాం. సరే వస్తున్నా. ఏంట్రా ఏమైంది? రాత్రి అంతా నిద్ర లేదన్నావు. నేను నైటు ఒక న్యూస్ చూశానురా. అందులో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసిన విషయం తెలుసుకున్న వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత తల్లడిల్లిపోయారో గమనించానురా. మొన్న నువ్వు ఆ పాపను కాపాడకపోయింటే అది కూడా ఇలాంటి న్యూసే అయ్యేది. కానీ అందులో నేను చేసిన తప్పు కూడా ఉంది. ఏంట్రా అది? వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి టెన్షన్ పెట్టాం కదరా. కానీ లాస్ట్కి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా సేఫ్గా. వెళ్ళిపోయింది కరెక్టే, కానీ ఆ ఒక్క గంట వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడ్డారో. అది నిజమే. ఇదే రాత్రంతా ఆలోచిస్తూ అసలు నిద్రే పట్టలేదు. అందుకే వాళ్ళ నాన్నకి మనం ఫోన్ చేసి సారీ చెప్పాలిరా. అతని ఫోన్ నెంబర్ రే, మొన్న ఆ పాప నీకు చెప్పింది కదరా ఫోన్ నెంబర్. నీ కాల్ నీకు చెక్ చేయి ఉంటుంది. అవును, చూడు. లిఫ్ట్ చేయడం లేదురా. సరే కాసేపు ఆగి మళ్ళీ ట్రై చేద్దాం పద. వెళ్దాం పద. సరే వెళ్దాం పదా. సర్లే, ఏదైనా పనిలో ఉన్నాడేమో, మళ్ళీ చేద్దాం. చెప్పరా. రే, వాళ్ళ నాన్నకి మళ్ళీ ఫోన్ చేశారా? స్విచ్ ఆఫ్ వస్తుంది ఈసారి. అవునా? రే, నాకేదో తేడా కొడుతుందిరా. రే, మనం ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రావాలరా. అతని ఇంటి అడ్రస్. రే, అతనే మొన్న మనకు ఒక అడ్రస్ చెప్పాడు కదరా, వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి మనీ కలెక్ట్ చేసుకోమని. మీరు ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళండి. గుర్తొచ్చింది. సరేరా, మరి త్వరగా మనం వెళ్దాం. సరే వస్తున్నా, ఉండు. స్ట్రైట్గా పోయిన తర్వాత లెఫ్ట్ తీసుకొని అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే రైట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తే ఆర్కే అపార్ట్మెంట్స్ ఉంటుంది. ఈ అపార్ట్మెంటే అనుకుంటా. అవును. మనం ఇప్పుడు ఇక్కడ అడగాలంటే ఏమని అడగాలి? అతని పేరు ఇందాక అతన్ని కాల్ చేస్తున్నప్పుడు ట్రూ కాలర్లో అరుణ్ కుమార్ అని వచ్చింది. ఓకే పద. ఆర్కే అపార్ట్మెంట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత 4th ఫ్లోర్ సెకండ్ హౌస్. ఏం కావాలి బాబు? అన్న, ఇక్కడ అరుణ్ సార్ వాళ్ళు పైన 4th ఫ్లోర్. ఓకే అన్న. బాబు ఆ లిఫ్ట్ పని చేయటం లేదు. లెఫ్ట్ సైడ్ మెట్లు ఉన్నాయి, మెట్లెక్కి వెళ్ళండి.
అన్నా, ఈ బ్లడ్ ఏంటి? ఇందాక ఒక అబ్బాయి ఇక్కడ కింద పడ్డాడు, స్లిప్ అయ్యి చుట్టడం మర్చిపోయాను. అన్నా, పైన అరుణ్ సార్ వాళ్ళు లేరు, లాక్ చేసి ఉంది. మీకేమన్నా తెలుసా? ఏమో బాబు, నాకు తెలియదు. నాది డే షిఫ్ట్. నేను వచ్చినప్పటి నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. అవునా? సరే, థ్యాంక్స్ అన్నా. పర్లేదు. అసలు ఇతను ఎక్కడికి వెళ్ళాడో, ఫోన్ ఎందుకు తీయటం లేదు, అసలు ఏం అర్థం కావడం లేదురా. హలో. మేడం, కావ్య వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నా మేడం. చెప్పండి సార్. అదే పాప ఇంకా రాలేదు ఇంటికి, ఏమైనా స్టడీ అవర్ ఉందా మేడం? లేదు సార్, డైలీ లాగే 4 o'clockకే స్కూల్ వదిలేశాం సార్. అవునా, సరే మేడం. రే, అరుణ్ సార్ ఫోన్ చేస్తున్నారా? ఎత్తు ఎత్తు. హలో సార్, మీకు విషయం చెప్తామని మా ఇంటికి కాల్ రేయ్, పాపని మళ్ళీ ఏం చేశారా? మేము చేయడం ఏంటి సార్? పాపకేమేంటి సార్? మనం జరిగిన దాని గురించి మీతో మాట్లాడదాని పొద్దు నుంచి మీకోసం తిరుగుతున్నాం సార్. సార్ 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 ఏమైందిరా? పాప మళ్ళీ కనపడటం లేదంట్రా. అసలు ఏంట్రా ఈ ట్విస్ట్? మనమే చేస్తామని అతను అనుకుంటున్నాడు. అసలు ఏం జరుగుతుందిరా? కలర్ వదలరా. పాపను మళ్ళీ ఏం చేశారా? కాలర్ వదలరా. పాపను మళ్ళీ ఏం చేశారా అన్న? ఎవరా నువ్వు? నా కాలర్ పట్టుకుంటావురా నువ్వు? రేయ్, పాప ఎక్కర్రా? ఎవరా నువ్వు? నా కాలర్ పట్టుకుంటావు? రేయ్, హీరోరా? అవును రే. మన పాపను కాబట్టి హీరో అయిపోయినావు. అవార్డులు ఏమైనా ఇచ్చారా? రేయ్, జోక్ కాదురా, మర్యాదగా పాప ఎక్కడుందో చెప్పు. ఎవరికి తెలుసురా? రేయ్, చెప్పరా పాప ఎక్కడుంది? రేయ్, పాప ఎక్కర్రా? చెప్పురా. సార్, ఫస్ట్ నేను చెప్పేది వినండి సార్. సార్, ఫస్ట్ నేను చెప్పేది వినండి సార్. అసలు మొన్న రాత్రి ఏం జరిగిందంటే, అది సార్ జరిగింది. ఈ చేద్దామని మార్నింగ్ నుంచి మీ ఫోన్ ట్రై చేస్తున్నాము. అసలు కిడ్నాపర్ వీడు సార్. వీడే సార్ పాపను కిడ్నాప్ చేసింది. పాప ఎక్కడుందో చెప్పురా. చెప్పురా. ఆగన్, ఎందురా మీరు? నాకు తెలియదురా బాబు, అంటే మీకు అర్థం కదా? రేయ్, పాపని మర్యాదగా ఏం చేశారో చెప్పండి రా. సిటీలో ఎక్కడ కిడ్నాప్ జరిగినా నేను చేసినట్టేనా? ప్రతి ఓడు కాలర్ పట్టుకుని హీరోజన్ చేస్తున్నాడు.
పాపకి ఏదన్నా అయిందో మీ ఇద్దరికి మామూలు ఉండదు రే. రే తేజ, ఏంట్రా ఎక్కడ నువ్వు? ఒక పాప కిడ్నాప్ అయింటే ఎవరు? ఏ పాప? సార్ పాపది ఫోటో ఉంటే చూపించాను సార్. రే ఈ అమ్మాయా? ఈ అమ్మాయిని 10 minutes బ్యాకే రా, రెయిన్బో స్కూల్ దగ్గర చూశాను. అవునా? అదే మ్యాటర్. నా మీద ఎక్కడం కాదు, పోయి అసలు ఏం జరిగిందో కనుక్కో. పో పో పో, ఫస్ట్ పాప ఎక్కడ ఉందో వెతుక్కో పో. మీ ఇద్దరు ఇలా వెళ్ళండి. 10 నిమిషాల క్రితం పాపను చూసి అన్నావు కదా స్కూల్ దగ్గర, నువ్వు అలా వెళ్ళు, నేను ఇలా వెళ్తా స్ట్రైట్గా. రే, అది మనం మిస్ అయింది, ఈసారి మిస్ కాకూడదు. ఓకే అన్న, నువ్వు ఫోన్ పెట్టే, నేను చూసుకుంటా. రేయ్, నీకు దండం పెడతారా నాయన, పాప ఎక్కడుందో చెప్పురా. ఏంటి బాగా వెతికారా? కనపడిందా? కనపడదు. అది ఆ రోజు మిస్ అయింది, ఈసారి మిస్ అవ్వదు. హలో అన్న, నువ్వు చెప్పినట్టే పాపని కిడ్నాప్ చేసినాం. రేయ్, ఎవరిని కిడ్నాప్ చేయమంటే ఎవరిని కిడ్నాప్ చేసినావురా? పాప పీడే ఉందిరా. అక్కడుందా? మరి ఏ అమ్మాయి? ఒక్క పని సరిగ్గా చేయరు కదరా మీరు. హలో హలో హలో, అన్న అన్న. ఏమైంది తల్లి? స్కూల్ వదిలి చాలాసేపు అయింది, ఇంటికి రాలేదు, ఏమైంది? డాడీ, అది మరి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు టెంపుల్ పక్కన ఒక ఇంట్లో నుండి ఒక అవ్వ నన్ను పిలిచి పాప పాప ఓ పాప, ఏంటవ్వా? పొద్దున్నుంచి మందులు దమ్మంటే ఎవరు తేలేదమ్మా, మందులు తెచ్చిస్తావమ్మా. ఇదిగో అవ్వా. మంచిదమ్మా. సరే అవ్వా.
డాడీ దీనికి మీనింగ్ ఏంటిది డాడీ? దేనికమ్మా? ది గ్రేట్నెస్ ఆఫ్ హ్యూమన్ ఈజ్ టు హెల్ప్ దోస్ హూ ఆర్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ హెల్ప్లెస్నెస్. నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయం చేయడమే మనిషి యొక్క గొప్పతనం అమ్మ. అంటే ఏ తోడు లేని వారికి సహాయం చేయడం, ముసలి వాళ్లకు, ఆకలితో ఉన్న వాళ్లకు, ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడమే మంచిది. ఏమైనా కొనుక్కో అవ్వా. నా తల్లి ఇంకెళ్ళరా అమ్మ. సరే అవ్వా. అయ్యో అవునా బుజ్జి తల్లి, మంచి పని చేసినావు, వెరీ గుడ్. నాని మాతలు తెచ్చిపెట్టినాయి. ఓమా. నాని మాతలు తెచ్చిపెట్టినా. తాను పోయి తెచ్చుకోపో. తెచ్చి నాన్న, నువ్వు దాకుంటే ఎవరు తెస్తాను నాయన? నేను కిడ్నాప్ చేసి మీ పేరెంట్స్ని మోసం చేద్దాం అనుకున్నా, కానీ నువ్వు ఏ సంబంధం లేని మా అమ్మకి హెల్ప్ చేసినావు. అలాంటి వాడికి బుద్ధి వచ్చేలా చేసినావు. చాలా థ్యాంక్స్. చెప్పురా. అన్నా ఎవరైతే ఉందన్నా మనకు కావాల్సిన పిల్ల దొరికింది కదా. రే ఆ పాపను వదిలేనురా. అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఎంత రిస్క్ చేసాం తెలుసా ఈ పాపని కిడ్నాప్ చేయడానికి. ఇప్పుడు ఎవరైతే ఉందన్నా? రే చెప్పేది నువ్వు వదిలేరా. పాప మారితే ఏమైందన్నా? ఆ పాప ఎవరైనా సరే వదిలేయి. అన్నా సరే అన్నా. మిమ్మల్ని మీ పాపని చాలా ఇబ్బంది పెట్టినా సార్, నన్ను క్షమించండి. తప్పు ఎవరైనా చేస్తారు, కానీ ఆ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడమే గొప్ప లక్షణం. అమ్మని బాగా చూసుకో. అమ్మ వెళ్దాం పదా. బాయ్ డాడీ. వెళ్తున్నావా? బాయ్, జాగ్రత్త తల్లి. ఏమండి, ఇప్పటికే 2 సార్లు ఇలా అయింది. మీకెందుకండి ఇంత మొండితనం? మీరే వెళ్ళి వదిలిపెట్టి రావచ్చుగా. నా కూతుర్ని ప్రమాదం జరగకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, జరిగిన తర్వాత ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో నేర్పించలేదు. ప్రమాదం జరిగేటప్పుడు తెలివిగా ఎలా బయటపడాలో నేర్పించా. ఈ మాటలకేం తక్కువ లేదు. ఏ 100 చాక్లెట్స్. బాయ్. బాయ్.